హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుండారు కదా? ఇవాళ కూడా ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియోలో అయితే కన్నా మంగు, నల్ల మచ్చలు, అలాగే ఎక్కువ మందికి కంటి కింద నలుపు అనేది ఉంటుంది. అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీతో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేస్తున్నారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు. ఎలా తయారు చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా చెప్పినానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే మనం వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసారు, ఎవరు లైక్ చేయటం లేదు. ప్లీజ్ మీరు అందరూ కూడా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకొని కొద్దిగా మనం కర్పూరం అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను కర్పూరం అయితే ఇంత తీసుకున్నానండి. ముద్ద కర్పూరం అయినా పర్లేదు, మామూలుగా బిళ్ళ కర్పూరం ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరింట్లో కూడా కర్పూరం అనేది ఉంటుంది. సో నేను ఇక్కడైతే కన్నా పచ్చ కర్పూరం అయితే తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం తీసుకోండి, లేదంటే నార్మల్ కర్పూరం అయినా తీసుకోండి. కర్పూరం చాలా మంచిదండి, మంగు ఈజీగా పోతుందనమాట. అలాగే మనకు మంగు రానికుండా చేస్తుంది. నల్ల మచ్చలు ఉన్నా కూడా ఈజీగా పోతుంది. సో మనకు రామబాణం వల్ల పనిచేస్తుంది. మంగునైతే తరిమి కొడుతుంది అనమాట ఈ పచ్చకర్పూరం. పచ్చకర్పూరం అయినా పర్లేదు, ఏదైనా ఓకే, మీరు వాడే కర్పూరం ఏదైనా పర్లేదు. అలాగే మనము పచ్చకర్పూరం ఏం చేయాలంటే ఈ మాదిరిగా పొడి మాదిరిగా చేసుకోవాలి. పొడి మాదిరిగా చేసేసుకొని తర్వాత ఒక 1/4 టీ స్పూన్ అంతా తేనె వేసుకోవాలి. తేనె వేయటం వల్ల మనకు స్కిన్ వైట్గా బ్రైట్గా మారుతుంది. అలాగే మనకి ఎక్కువ నల్ల మచ్చలు ఉంటాయి కదా, ఆ నల్ల మచ్చలు అనేది పోతాయి. మనము ఆ కర్పూరము అలాగే తేనె వేసినాం కదా, అదంతా కూడా ఒకసారి కలిపేసుకొని ఒక 2 స్పూన్లు వచ్చేసి మనము శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోండి. అలాగే విటమిన్ ఈ క్యాప్సుల్ వచ్చేసి ఒక్కటి వేసుకోండి. విటమిన్ ఈ క్యాప్సుల్ కూడా మన ముఖానికి చాలా మంచిదండి. విటమిన్ ఈ క్యాప్సుల్ లేదంటే కనుక ఒకవేళ తెచ్చుకోండి, ఎక్కువ కూడా కాస్ట్ ఉండదు. మెడికల్ స్టోర్లోకి వెళ్ళి అడిగినారంటే కనుక ఇచ్చారు. ఇక్కడ 1/4 టీ స్పూన్ కంటే తక్కువ కోకోనట్ ఆయిల్, అలాగే రోజ్ వాటర్తో మనము మిక్సింగ్ అనేది చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ పడుతుంది. ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటేనే వేసుకోండి, లేదంటే కనుక పాలతో అయినా మిక్సింగ్ అనేది చేసుకోవచ్చు. పాలు అలాగే రోజ్ వాటర్ మీ స్కిన్ సూట్ అవ్వలేదనుకోండి, కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోండి. గోరువెచ్చగా నీళ్ళు వేడి చేసుకొని ఆ నీళ్ళతో కలుపుకోండి. ఈ మాదిరిగా వంటలు లేకుండా కలిపేసుకోవాలి. వంటలు లేకుండా కలిపేసుకున్నాక మనకు ఎక్కడ మంగు ఉందో లేదా నల్ల మచ్చలు ఎక్కడ ఉన్నాయో అక్కడ అప్లై చేసుకోవాలి. లేదంటే మీరు ముఖానికి అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. మన బాడీ పైన కూడా నల్ల మచ్చలు ఉంటే కన్నా ఆ నల్ల మచ్చల పైన కొద్దిగా మనము అప్లై చేసేస్తే సరిపోతుంది. అప్లై చేసేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు వాష్ చేయాలి. సో ఈ మాదిరిగా మీరు వారానికి ఒక 3 సార్లు కానీ లేదా 4 సార్లు కానీ నల్ల మచ్చలకు ఈ రెమెడీ ట్రై చేసినారంటే కనుక నల్ల మచ్చలు అనేది ఈజీగా పోతాయి. అలాగే మంగు కూడా వారానికి ఒక 4 సార్లు కానీ లేదా 3 సార్లు కానీ అప్లై చేసినారంటే మీకు దెబ్బకు మంగు అనేది వెళ్ళిపోతుందండి. అస్సలు రాదు, ఉన్నా కూడా ఈజీగా పోతుంది. మంగు ఓన్లీ ముఖం పైన ఉంటే కానీ ఈ మాదిరిగా అప్లై చేసుకోవాలి. ఓన్లీ మంగు పైన అప్లై చేసుకోవచ్చు అనుకుంటే మంగు పైనే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ముఖం అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసినట్టు రుద్దాలన్నమాట. మనకు మంగు అనేది బ్లాక్గా ఎక్కువ ఉంటుంది కదా, ఆ బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. మనం బాగా ఈ రెమెడీ అప్లై చేసేసుకొని బాగా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా రుద్దేసినారంటే కానీ ఒక 5 మినిట్స్ ఆ మంగు అంతా కూడా పోతుంది. ఈ మాదిరిగా వారానికి 4 సార్లు ట్రై చేయండి. మీకు మంగు అనేది రాదు, మంగు ఉన్నా కూడా ఈజీగా పోతుంది. అలాగే నల్ల మచ్చలు అలాగే కంటి కింద నలుపు ఎక్కువ మనకు కంటి కింద నలిపే ఉంటాయి, బ్లాక్ హెడ్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అదంతా కూడా పోతుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసేసుకొని ఒక 20 మినిట్స్ అలాగే వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని వచ్చినాను. ఎంత బాగా వచ్చిందో. నాకు కూడా ఒకప్పుడైతే మంగు అనేది విపరీతంగా ఉన్నిందండి. నేనైతే ఈ మాదిరిగా ట్రై చేసినాకనే నాకు మంగు అనేది పోయింది. చాలా వరకు అయితే తగ్గిందండి. మీరు కూడా ట్రై చేయండి, పోతుంది. మనం ఎంత అందంగా ఉన్నా కూడా మంగు ఉన్నిందంటే
ఆ అందం అంతా కూడా పోతుంది. మనకు మంగు పొయ్యి మనం అందంగా కనపరావాలంటే తప్పకుండా ఈ రెమెడీ అయితే ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. 100% వర్క్ అవుతుందండి. నాకు కూడా మంగు అనేది విపరీతంగా ఉండింది. నేను ఈ మాదిరిగా ట్రై చేసినాకనే పోయింది. ఒకసారి ట్రై చేయండి, మీకు అప్పుడు తెలుస్తుంది. సెకండ్ టైం అప్లై చేసినప్పుడు పూర్తిగా మీకు అర్థమవుతుంది. మంగు అనేది తగ్గుతూ ఉండాలి, ఈ రెమెడీ బాగా పనిచేస్తుందని మీకే అనిపించదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియో అయితే మేము ముందుకు వచ్చి